కాదు. హల్లెలూయా. నేను మర్చిపోయినా వాడు నన్ను మర్చిపోడు కదా, బెస్ట్ ఫ్రెండే కదా మరి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని పనికైనా దేవుని సేవకైనా కూడా ఆటంకపరచడానికి ఎవరున్నారు మనకి? అర్థమైందా? మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయబుద్ధి అవుతుందా? కాదు కదా. ఎందుకు కాదు? మీ ఫ్రెండ్ నిన్ను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి కాదు. నువ్వు ప్రార్థన చేస్తుంటే శోధనలు శ్రమలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తూ ఉంటాయి? నిన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటే నీ ఫ్రెండ్ ఏం చేస్తుండు? డిస్టర్బ్ చేస్తుండు. ఏంది? కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ పెట్టి నిన్నేం చేయకుండా చేస్తుండు? ప్రార్థన చేయనీయకుండా చేస్తుండు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించకుండా చేస్తుండు. హల్లెలూయా. కాబట్టి మనం వాడిని తరిమి కొట్టాలనా లేదా? పక్కన పెట్టుకుంటామా? అట్లాంటి ఫ్రెండ్ మనకు అవసరమా? వద్దు కదా. హల్లెలూయా కదా. మంచి వాళ్ళని 10 రూపాయలు ఇచ్చి తెచ్చుకోవాలంట, చెడ్డ వాళ్ళని ఏం చేయాలా? 10 రూపాయలు ఇచ్చి దూరం పెట్టుకోవాలి. హల్లెలూయా. మరి మీరు వాడిని దూరం పెట్టాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థించాలి, పాపాన్ని దూరం పెట్టాలి. హల్లెలూయా కదా. ఫోన్ ని దూరం పెట్టాలి. మన ఆలోచనని, మన తలంపులని, సైతాన్ గాడు ఇస్తున్న తలంపులని, ఆలోచనలని ఏం చేయాలా? దూరం పెట్టాలా. వాడికి అదే 10 రూపాయలు. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగినా గాని యేసు ప్రభు నామాన్ని ఏం చేయాలా? మహిమపరచాలా, ఘనపరచాలా. మనుషులకి బాధలు, కష్టాలు, ఇరుకులు, శోధనలు రాగానే ఏమవుతుందంటే ప్రార్థన చేయడం మానేస్తాం కదా. ఏం ప్రార్థన చేస్తాంలే, ఎందుకులే అనుకుంటాం. హల్లెలూయా. కానీ జీవం గల దేవుడు, జీవాన్ని ఇచ్చే గొప్ప దేవుడు, ఎండిన ఎముకలలో జీవాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మన జీవితాలలో జీవాన్ని ఇయ్యడా? ఇస్తాడు కదా. ఇస్తాడన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సంతోషంగా దేవుని ఆత్మచేత మనం నింపబడాలా. ఏముందిలే అని పాపంతో కాంప్రమైజ్ అయిపోవద్దు మనం. లేకపోతే నిర్లక్ష్యమైన జీవితంతో జీవించకూడదు కదా. మనం ఫైటర్స్, మనం ఫైట్ చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ లు, న్యూ ఇయర్లు మనకి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. హల్లెలూయా. మన జీవితంలో ఎన్ని క్రిస్మస్లు వచ్చినాయి, ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చినాయి, కానీ జీవితం మారిందా? పరిశుద్ధంగా జీవిస్తున్నామా అనేది ఇంపార్టెంట్ కదా. హల్లెలూయా. ఎంత ఆడంబరంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసింది కాదు, న్యూ ఇయర్ ని ఎంత ఆడంబరంగా సెలబ్రేషన్ చేసుకుంది కాదు, కానీ ఎంత పరిశుద్ధంగా జీవించడం అనేది ఇంపార్టెంట్. అంతేనా కదా. హల్లెలూయా. ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకొని పాపంలో పడి రేపు మనము నరకంలో ఉండడం గ్రేటా? లేకపోతే మనము పరిశుద్ధంగా జీవించి వాటిని సెలబ్రేట్ చేసుకొని పరలోక రాజ్యంలో జీవించడం గ్రేటా? తీర్మానం మనదే. హల్లెలూయా. హల్లెలూయా. ఎండిన ఎముకలలో జీవాన్ని పోసిన దేవుడు మన జీవితాలలో జీవాన్ని పోయడానికి రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా మనం ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు సన్నిధికి మనం ఎందుకు వస్తాము? మన జీవితంలో ఒక కార్యం జరగాలని వస్తాం కదా. మన బాధ వేదన ఆయన సన్నిధిలో కుమ్మరించుకొని సంపూర్ణంగా మన జీవితాలను ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాలా. హల్లెలూయా. సగం లోకము, సగం దేవుడు, సగం కదా. మనుషులు యథావిధిగా జీవించినట్టు సగం ఇటు జీవించే జీవితం మనది ఉండొద్దు. హల్లెలూయా. హల్లెలూయా కదా. 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర 40 ఏళ్ల నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నారు కదా. 50 ఏళ్ల నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తున్నారు కదా. ఈ 50 ఏళ్లలో ఒక్క దినమైన దేవునికి సంపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకున్నామా అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. నువ్వు 50 ఏళ్ళు సెలబ్రేషన్ చేసినావు కాబట్టి నీకు పరలోక రాజ్యంకి ఎంట్రీ అనే మనుందా? లేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను చేయొద్దని చెప్పట్లే, కానీ ఏది ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్తున్నా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నా లాంగ్వేజ్?
కొంచెం స్లాంగ్ ప్రాబ్లం ఎప్పుడు. హల్లెలూయా. అయినా మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ అర్థమవుతున్నట్టే ఉన్నట్టు అనిపిస్తారు మీరు. అర్థమవుతుంది అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే మీ అందరికీ అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవునా అండి? ఓకే అండి. నేను కూడా కొంచెం నేర్చుకుంటున్నా ఆంధ్ర స్లాంగ్. ఆ కొన్ని కొన్ని వర్డ్స్ మంచిగా ఉంటాయి. జాయిగా నడవండి. మా దగ్గర అట్లా మాట్లాడారు. కాకపోతే వెరీ రెస్పెక్ట్ లాంగ్వేజ్ ఆంధ్ర కదా. వెరీ వెరీ రెస్పెక్ట్ ఆంధ్ర. నాకు భయం అవుతుంది. నేను ఏదన్నా సడన్ గా వాళ్ళకి ఇబ్బంది కలిగే మాట ఏదన్నా అన్నా నేను అని ఆలోచించుకొని ఏం మాట్లాడుతున్నాడబ్బా, సరే ఓకే ఈ మాటకి ఇట్లా చెప్పాలేమో, ఓహో ఇది వీళ్ళు ఇట్లా ఫీల్ అవుతారేమో అన్నట్టు నేను ఊహించుకొని ఆలోచించుకొని మాట్లాడుతున్నా ఇక్కడ. హల్లెలూయా. ఇంకా మైక్ పట్టుకున్నా అంటే ఇంకెక్కువ భయం ఉంటది కదా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏదైనా చెప్పాలన్నా భయం అవుతుండే, ఏదైనా అడగాలన్నా భయం అవుతుండే. లాంగ్వేజ్ ప్రాబ్లం. మాకు ఆఫీస్ లో ఎట్లా అంటే ఇట్లా ఇది ఇట్లా చేయి అని చెప్పేస్తుంటా. హల్లెలూయా. ఉస్మానియా యూనివర్సిటీలో నేను సీనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తా. నాకు కొన్ని పొజిషన్స్ ఇస్తా ఉంటారు. హల్లెలూయా. ఆ పొజిషన్స్ ని బట్టి మేము అట్లా ఉండాలి అక్కడ కదా. ఇక్కడ ఉన్నట్టు ప్రేమతోని ఆప్యాయతోని మాట్లాడితే వాళ్ళు ఇంటరా? వినరు. హల్లెలూయా కదా. మీరు వినండి, మత్తయి సువార్తలు ఇట్లుంది, నువ్వు విను అంటే వింటాడా కదా. అక్కడ నేను ఆఫీసర్ రోల్ పాటించాలా కదా. అక్కడ ఆఫీసర్ రోల్ పాటించాలా. మేము మా అన్న ఆఫీస్కి వచ్చిండు, చూసిండు అన్న కూడా. అయితే మా దగ్గర ముగ్గురు అటెండర్స్, క్లాస్ వర్క్ వాళ్ళందరూ ఉంటారు. మేము ఎట్లా వాళ్ళకి చెప్తామో మాకు అట్లనే అలవాటు అయిపోయింది. ఫాస్ట్ గా. నేను ఎక్కడ ఫాస్ట్ గా చేస్తే ఎక్కడ ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కాక వీళ్ళ ట్రాక్ లోనే మనం పోదామని నేను కూడా ఫిక్స్ అయిపోయినా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సో అది అక్కడ సిస్టమ్ అక్కడ బాగుంటది, ఇక్కడ సిస్టమ్ ఇక్కడ కూడా అట్లనే బాగుంటదేమో. హల్లెలూయా. నాకు తెలియదు, బట్ నేను అనుకుంటున్నా కదండి. ఎన్ని పొజిషన్స్ ఉన్నా ఏమున్నా యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచడానికి ఒక తీర్మానం చేసుకొని రావాలనేదే మా ఆలోచన, ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మనుషులని దేవుని తట్టు తిప్పాలి, ఆయన రాకడ త్వరగా ఉంది కాబట్టి. హల్లెలూయా కదా. ఎవరికి ఇప్పుడు జాలీగా తిరిగేటోనికి వానికి ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ నష్టం ఉండదు. ఎందుకు? వాడు ఈ లోకానుసారంగా ఉండడు కాబట్టి వానికి ఏం ఇరుకు లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు. మంచిగా ఉండాలని అనుకున్న వాళ్ళకే పరిశాన్ కదా. అర్థమైందా? హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలని అనుకున్నటోళ్ళకే బాధ, వేదన. మీకు అర్థమవుతుందా? నార్మల్ గా ఉన్నవానికి ఏం బాధ ఉంటది? వాడు ఎండకున్నా అట్లనే ఉంటాడు, నీడకున్నా అట్లనే ఉంటాడు, ఎక్కడున్నా అట్లనే ఉంటాడు. హల్లెలూయా. కానీ ఎక్కడ ఉన్నా కూడా మనం జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాం కాబట్టి మనకు ఎక్కువ బాధలు, వేదనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కదా. కానీ దేవుని మనం విడిచిపెడతామా? అన్నిటి నుంచి విడుదలిచ్చే గొప్ప దేవుడు. యేసు ఎక్కడ పుట్టిండు? పశువుల పాకలో పుట్టిండు. హల్లెలూయా. అయితే మన లగ్జరీ హోటల్స్ లలో, లగ్జరీ హాస్పిటల్స్ లలో పుట్టిండా? మనం ఎక్కడ పుట్టినాము కదా. అర్థమవుతుందా? యేసు ప్రభు ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడే పశువుల పాకలో పుట్టిండు. అంత తగ్గించుకున్న దేవుడు మనం ఏ పాటి వాళ్ళము? దేనికన్నా పనికొస్తామా? పనికిరాని మన కొరకు యేసు ప్రభు ఏం చేసిండంటే ఆయన రక్తాన్ని కార్చి ప్రాణంని పెట్టేసిండు. కానీ మనిషికి ఆ ప్రాణం నిర్లక్ష్యం అయిపోయి పాపం సంతృప్తినిస్తుంది. మీకు అర్థమవుతుందా? అర్థమైందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఏహెచ్కేలు 37వ అధ్యాయము. ఒక సిస్టర్ టక్కున వచ్చి నిలబడి ఇక్కడ వాక్యం చదువుతారా? ఏహెచ్కేలు 37వ అధ్యాయము. సిస్టర్ చదువుతుంటది. మొదటి వచనం నుంచి 14 వచనాలు చదువుతాం.
ఆ సిస్టర్ చదువుతుంటది, ఆమెతో పాటు మనం పదం పదం చదువుదాం. ఎందుకు అంటే అవన్నీ మన జీవితాలలోకి, మన హృదయంలోకి ఎక్కాల. హల్లెలూయా. బలవంతంగా నేను యేసుప్రభుని మీలో కూర్చోలేను, కానీ మీ హృదయాన్ని తెరిచి యేసుప్రభుని ఆహ్వానిస్తేనే ఆయన వస్తాడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవరు బలవంతం చేసినా యేసుప్రభు మీ జీవితంలోకి రాడు. అర్థమవుతుందా? మీ హృదయాన్ని తెరిచి మీ జీవితాన్ని మీరు దేవునికి సమర్పించుకుంటేనే వస్తాడు. నేను గంట వాక్యం చెప్పినా, 2 గంటల వాక్యాలు చెప్పినా, మీరు హృదయాన్ని తెరవకుండా దేవుని స్వీకరించినంత వరకు యేసుప్రభు బలవంతంగా వస్తాడా రాడా? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. వస్తాడా? ఎప్పుడు వస్తాడు? మీరు సమర్పించుకొని, దేవా మా జీవితంలోకి నువ్వు రా, నువ్వు ఉంటేనే మా జీవితం బాగుపడుతుందయ్యా, నువ్వు లేని జీవితం వ్యర్థమేసయ్యా, నువ్వు మాకు కావాలా, నువ్వు ఎంతో ఇంపార్టెంట్ మాకు, మా కుటుంబంలో, మా జీవితంలో అని మీరు ఆహ్వానిస్తేనే యేసుప్రభు వస్తాడు. హల్లెలూయా. ఏళ్ళ సంధి వాక్యాలు వింటారు కదా, అంత బలవంతంగా. బలవంతంగా వింటురా? బలవంతంగా వింటురా, ఇష్టంగా వింటురా వాక్యాలు? ఇష్టంగా వింటారు కదా. హల్లెలూయా. కాబట్టి ఇన్ని ఏళ్ల సంది ఇష్టంగా విన్న వాక్యాలు మన హృదయాల్లో, మన జీవితాలలో యేసుప్రభు స్వీకరించేలాగా ఉండాలా. హల్లెలూయా. కదా, వాక్యం చదువుదాం. హెచ్కేలు 37వ అధ్యాయము సిస్టర్ చదువుతుంటది, ఆమెకి మనం రిపీట్ చేయాలా. అర్థమవుతుందా? ఆమె చదివితే ఉత్తర ఓకే, పదం 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 చదువుదాం. సిస్టర్ చదువుతుంది, ఆమె వెంట మనం రిపీట్ చేద్దాం. ఓకేనా? చలో స్టార్ట్. ఆత్మవచనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్యనున్న నన్ను ఎటువట నడిపిస్తుండగా గట్టిగా గట్టిగా
ఆమేన్. హల్లెలూయా. వాక్యం అర్థమైందా అండి? హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హెచ్కేల్కి ఒక దర్శనం వచ్చింది. ఇదంతా నేను వివరించను, మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి ఒక వాక్యం చాలు మనకి దేవుడు మనతో మాట్లాడటానికి. హల్లెలూయా. కాకపోతే ఇదంతా కూడా మీరు మీ హృదయాలలో మీ జీవితాలలో పెట్టుకొని జీవితాలని వెలుగుమయంగా మార్చుకోవడానికి మనం ఇక్కడ చదివినాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యం హెచ్కేల్కి ప్రత్యక్షమై ఏం చెప్తుంది? ఎండిన ఎముకలలో జీవింపజేయడానికి యేసు ప్రభు జీవాత్మను పెట్టిండంట. హల్లెలూయా. హల్లెలూయా. జీవాత్మ ఎక్కడి నుంచి రావాలంట? నలుదిక్కుల నుంచి అంట. హల్లెలూయా. మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీ ప్రార్థన విని జీవాత్మ ఎక్కడి నుంచి రావాలా? నలుదిక్కుల నుంచి రావాలంట. ఎప్పుడైనా వచ్చిందా? హల్లెలూయా. నాకు తెలిసి మీకు ఏమేమి వస్తాయి తెలుసా? భాషల సౌండ్ వస్తుంది, ప్రార్థన స్టార్ట్ చేయంగానే రూమ్ లా కదా, ఇంటి పక్కన వాళ్ళు ఎవరో పిలిచినట్టు అనిపిస్తారు కదా, ఇంకేదో ఫోన్ వస్తుంది, ఫోన్ లో మెసేజ్ వస్తుంది, ఇట్లాంటివి అవుతాయా? నాకు కూడా ఇట్లనే అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా కదా. మోకరించి ప్రార్థన చేస్తే జీవాత్మ నలుదిక్కుల నుంచి రావాలంట. ఎప్పుడైనా మీకు వచ్చిందా అట్లా? రాలే. హల్లెలూయా. మళ్ళీ ఇన్ని ఇయర్స్ నుంచి క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామబ్బా కదా? జీవం ఉండాలి కదా. అర్థమవుతుందా? చెయ్యొద్దని నేను చెప్పట్లే, బట్ ఏది ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్తున్నా. హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే 4 దిక్కుల నుంచి జీవాత్మ ఎక్కడ రావాలంట? ఈ ఎండిపోయిన ఎముకలలో రావాలంట. 9వ వచనం చూద్దామా? అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా అనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి వీడువాళ్ళంట. హల్లెలూయా. ఇవాళ నుంచి ప్రార్థన చేయండి, జీవాత్మ నలుదిక్కుల నుంచి మనల్ని ఆవరించి ఆయన ఆత్మ మన మీద ఊదింపబడాలంట. హల్లెలూయా. మీకు ఈ వాక్యం అర్థమవుతుందా? కొంచెం టఫ్ గా ఉందా, లేకపోతే నా స్లాంగ్ ఏమైనా డిఫరెంట్ ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థం కాకపోతే నాకు చెప్తే ఇంకేమన్నా మీ స్లాంగ్ లో
చెప్పడానికి ప్రయత్నిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎండిన ఎముకలు మన జీవితంలో ఉంటే, ఎండిపోయిన ఉంటే మనం ప్రార్థన చేస్తే జీవాత్మ అనేది నలుదిక్కుల నుంచి మనల్ని జీవింపజేస్తుంది. నీకు బోన్స్ లేకపోతే బోన్స్ ఇస్తుంది, నర్వ్స్ లేకపోతే నర్వ్స్ ఇస్తుంది కదా, నీ మీద చర్మాన్ని కప్పుతుంది. హల్లెలూయా. ఈ లోకం మనం ద్వేషిస్తా ఉంటది, ప్రేమిస్తుందా ద్వేషిస్తుందా మనల్ని? హల్లెలూయా. కాబట్టి మనము దేవుని ప్రేమించాలా, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో మనకి విమర్శలు తప్పవు కదా. మన లైఫ్ లో ఇద్దరు ఉంటారు, పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ మెంబర్స్, నెగిటివ్ మెంబర్స్ మన జీవితంలో ఉంటారు. ఫ్యామిలీలో ఉంటారు, రిలేషన్ లో ఉంటారు, ఫ్రెండ్స్ లో ఉంటారు, అందట్లో ఉంటారు. మనము మోకరించి ప్రార్థన చేస్తే ఆ జీవాత్మ మనకి తిప్పిందనుకో, వీళ్ళెవరు కూడా మన జీవితంలో పనిచేయరు. అర్థమవుతుందా? హల్లెలూయా. వాళ్ళ మాటలు గాని వాళ్ళ చేతలు గాని మనకేవి కూడా పనిచేయవు. యేసు జీవాత్మనే పనిచేస్తుంది. కానీ నువ్వు పిలుస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి ఈ జీవితం సంపూర్ణంగా సమర్పించుకొని ఉంటేనే యేసు ప్రభు ట్రాక్ లో మనం కరెక్ట్ గా ముందుకు పోతున్నట్టు. హల్లెలూయా కదా. దేని విషయమైనా కూడా యేసయ్య నామ మహిమార్థమే మనం ఈ లోకంలో జరిగించాలా కదా. మనం జాబ్ చేస్తున్నా గానీ, స్టడీస్ చేస్తున్నా గానీ కదా, ఫ్యామిలీని ఉన్నా గానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనము ఆయన నామాన్ని మహిమకరంగా చేయకుండా ఈ లోకంలో ఏది చేసినా కూడా మనకి వ్యర్థమే. హల్లెలూయా. ఈ చీకటి శక్తులని మనం జీవించాలంటే, జయించాలన్నా, జీవించాలన్నా, వాటితో పోరాడాలన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవాత్మ మనకు అవసరం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు జీవాత్మతో నిండి ఉన్నారా? లేమన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యాన్ని ముగిస్తున్నానండి. ఈ వాక్యంతో పాటు మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అండి బస్సు నైట్ ఉంది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు నేను పోతున్నా అని ఒకసారి హల్లెలూయా చెప్పండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన అమ్మ పోతుంది నిజంగానే. ఎందుకంటే ఈ అమ్మ ఆ అమ్మని పట్టించుకుంటలేదంట, ఈ అమ్మ నన్ను పట్టించుకుంటున్నా. హల్లెలూయా. ఆమె చెప్తుంది హల్లెలూయా అని నేను ఈ క్వశ్చన్ వేసిన, నిజంగానే చెప్తున్నాను. హల్లెలూయా కదండి. ఈ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. మీ మీ చర్చ్ అంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. అయ్యగారు, అమ్మగారు, నా సిస్టర్ చాలా 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 మంచి అనిపిస్తారు. అండ్ తెలంగాణలో ఇంత ప్రేమ అభిమానాలు దొరకడం చాలా కష్టం. అండ్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఎంటైర్ చర్చ్, వాళ్ళ సరౌండింగ్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు ఎట్లా అంటే ఒక పదం పదం వాళ్ళు ఎక్కడ వీళ్ళు లాస్ అయిపోతారేమో అని చెప్పేసి ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు వాళ్ళని. ఇట్లా ఒక గొర్రెలను కాస్తున్న ఒక కాపరి ఎట్లయితే ఇట్లా ఉంటాడో, వాళ్ళ గాయం తగిలిన కట్టుబట్టడు. హైదరాబాద్ లో ఇంత ఓపికలు ఉండవు. నువ్వు రావా, నమస్తే బాయ్ పో, ఇంకొకడు నువ్వు కాదా నువ్వు, నువ్వు కాదా నువ్వు. నిజంగా నేను చెప్తున్నా కదా, హైదరాబాద్ లో అందరూ ఎట్లనే ఉంటారు, అంత టైం ఎవరికి ఇయ్యరు. కానీ ఈ ఫ్యామిలీ మీకు చాలా మంచి సంఘం, ఒక సంఘం లాగా మిమ్మల్ని, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేసి మిమ్మల్ని చాలా కదా, చాలా కష్టం. మాకైతే దొరకవు హైదరాబాద్ లో. ఒక 10 నిమిషాలు టైం అయిన బాబు అంటేనే ఎవరు దొరకడు మాకు, చాలా కష్టం. హల్లెలూయా. కానీ దేవుని కృప, దేవుని ప్రేమతో మీ అందరినీ ఇట్లా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, వీళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయండి. యేసయ్య నామం మహిమార్థమై అందరం కూడా జీవించడానికి ప్రయాసపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దామా, ఇంకా గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు అన్నాక తప్పిదములు చేస్తామండి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ కదా, ఎవరు కూడా పర్ఫెక్ట్ లేని జీవితంలో. ఓకే, చిన్న చిన్న పనులు మనము తప్పులు జరిగిస్తాం, కానీ దానికి తీసుకుపోయి యేసు నరకం చేస్తాడా? వేయడండి. హల్లెలూయా. ఇవాళ నువ్వు వాక్యం చదవలే కాబట్టి నేను నిన్ను నరకం వేస్తా అంటాడు యేసు ప్రభు?
అన్నాడండి. ఇవాళ నువ్వు ప్రార్థన చేయలే కాబట్టి దేవుడు నిన్ను నరకంలో వేస్తా అంటాడా? అలాంటి దేవుడు కాదు. పగ తీర్చుకునే దేవుడు యేసు ప్రభు. పగ తీర్చుకునేవాడైతే ప్రాణం పెట్టేవాడు కాదు. హల్లెలూయా. భయపడుతూ యేసు ప్రభు దగ్గర మీరు ఎప్పుడు కూడా రాండి, ఆయన స్వీకరిస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు చర్చికి పోలేవు, నువ్వు ఇట్లా చేయలేవు కాబట్టి నేను నీ మీద పగ తీర్చుకుంటా అనే దేవుడు అయినా. అవునా కాదా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదొక క్షమించే దేవుడు. యేసు ప్రభు క్షమించే దేవుడు, మనల్ని క్షమిస్తాడు కదా. మనం తప్పు చేసినాం, ఇంకా దేవుళ్ళు దేశంలో ఎవరు తప్పు చేయలేనంత పెద్ద తప్పు చేసినాము, ఇంకా మనము ఈ దేవుడికి మనం ఇష్టం లేము, ఇక పనికిరాము, ప్రార్థనకి పనికిరాము అనేది ఎప్పుడు మన గిల్టీ ఫీలింగ్ లో ఉండొద్దు. హల్లెలూయా. మనుషులందరిగా తప్పుదం చేస్తాము, యేసు ప్రభు పాదాలు పట్టుకోవాలా, ఏడవాలా, క్షమించమని అడగాల, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా, యేసు ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఒకవేళ మనం పాపం చేసిన గిల్టీ ఫీలింగ్ లో ఉంటే మటుకు అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళలేము కదా. ఒకరిని ద్వేషించడమే గాని, ఒకరిని కొండెంలాడటమే గాని, వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి మాట్లాడినా గాని అది పాపమే. హల్లెలూయా. కానీ చేసినంత మాత్రాన దేవుడు క్షమాపణ ఇయ్యడు అని అనుకోవద్దు. క్షమించు దేవా అని చెప్పి దాన్ని విడిచిపెట్టేసేసి ఆయన పాదాలు పట్టుకొని వెళ్ళిపోవాలా. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కదా. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. యేసు ప్రభు అక్కడ వచ్చేంత వరకు మనందరము స్టూడెంట్సే. ఎవరి కింద? యేసు ప్రభు కింద. హల్లెలూయా. మనం ఎవరు స్టూడెంట్స్? యేసు ప్రభు స్టూడెంట్స్. హల్లెలూయా. ఈ లోకంలో టీచర్లు చెప్పినా మనం ఫెయిల్ అవుతామేమో గానీ యేసు ప్రభు చెప్తే మనకు బ్యాక్లాగ్లు ఉండవు కదా. హీఈస్ ఏ పర్ఫెక్ట్ టీచర్. నేను గొర్రెల మంచి కాపర్ని అన్నాడు. ఎవరన్నారు? యేసు ప్రభు అన్నాడా? ఏమైనా డౌట్ ఉందా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. సో తప్పు చేసిన అనే గిల్టీ ఫీలింగ్, పాపం చేసిన అనే గిల్టీ ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోవద్దు. నాకు రేయి మొదటి జాము, మీకు తెలుసా రేయి మొదటి జాము ఎప్పుడో? తెలుసున్న వాళ్ళు గట్టి చెప్పండి. డౌట్ ఉందా ఏమన్నా? సిస్టర్ సగం అవుతుంది. 3 గంటలకే. హల్లెలూయా. ఇక్కడ కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం స్టమక్ అప్సెట్ అయ్యి నేను లేవలేకపోయినా. హల్లెలూయా. కానీ రేయి మొదటి జామున 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలన్న ఆశ నాకు ఎప్పుడు ఉంటది. హల్లెలూయా. 3 గంటలకు లేస్తే ఆఫీస్కి ఎప్పుడు పోతాం బ్రదర్, ఎప్పుడు తింటాం బ్రదర్, ఎప్పుడు పడుకుంటాం బ్రదర్, ఇవన్నీ స్టోక్ అప్పయ్యాల. హల్లెలూయా. ఆకలి, నిద్ర, తిండి ఇవన్నీ ఎవరికి అప్పయ్యాలా? యేసు ప్రభుకి అప్పయ్యాల. హల్లెలూయా. యేసు ప్రభు నడిపిస్తాడు ఎవరిని? 3 గంటలకు లేచి ప్రార్థన చేసేటోళ్ళని. మీ తోళ్ళని ఎవరు నడిపిస్తారు? మీ బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. మీకు అర్థమైందా? హల్లెలూయా. 3 గంటలకు రేయి జామున లేచి ప్రార్థన చేసి కన్నిటి ప్రార్థనతో యేసు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలన్న ఆశ మీకు ఎవరికన్నా ఉందా? ఎప్పుడన్నా అనిపించిందా? కొన్ని అట్లీస్ట్ ఒక ట్రయల్ అన్నా చేసిందా? హల్లెలూయా. రేపు మార్నింగ్ చేయండి. ఇంతలోనే నా బ్రదర్ న్యూ ఇయర్ తర్వాత చూసుకుందాంలే, తీర్మానం చేసుకుంటాం 1వ తారీఖు ఖచ్చితంగా పరిశుద్ధంగా జీవిస్తామని చెప్పేసి, ఇగో ఇది 12 ఇట్లా ముళ్ళు మీద ఉంటది, అప్పటి నుంచి ఇక చూసుకో సామిరంగా అంటారా? అట్లా ఎన్ని 1వ తారీఖులు పోయినాయి? చాలా పోయినాయి కదా. అందరికీ జ్ఞాపకం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? నేడే రక్షణ దినం. నువ్వు ఉన్న పార్ట్నరా, ఇప్పుడే రా. 12 1వ తారీఖులు ఎక్కడ కూడా పని చెయ్యవు. ఏమి పని చేస్తాయి? యేసు ప్రభు పని చేస్తాడు, ఆయన జీవాత్మ పని చేస్తుంది. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యంతో పాటు మనందరినీ దీవించి, మీరు చెప్పండి ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా ఆమేన్. థాంక్యూ. మీరు గమనించారా? అర్థమైందా? ఏమిటి చెప్పండి? తన యొక్క ఉద్దేశం, తన యొక్క ఆలోచన, ఏమి చెప్పాలనుకుంటున్నాడో, ఏమి చెప్తున్నాడు. ఇప్పుడేం చెప్పాడు చెప్పండి. ఇప్పుడేం చెప్పాడు చెప్పండి ఒకసారి. తన యొక్క ముఖ్యమైన ఆలోచన, ఉద్దేశం ఏమని అనుకోండి, మనకి ఏం చెప్పాడు, ఏంటి? ప్రేయర్ చేయమని. తరచుగా ఎక్కువగా వాడేటువంటి పదం నేను ఇప్పుడు గమనిస్తూనే ఉంటున్నాను. ఇప్పుడు వచ్చినా సరే నేను తను మాట్లాడుతుంటే నేను వినుకుంటాను, ఆలకిస్తాను కదా. మీరందరూ ఆలకిస్తున్నారు, నేను ఆలకించేవాడిని కాదు నేను అనుకోగలను. కానీ
నేను ఎక్కువగా విన్న మాట నా నోటి నుండి వచ్చేటువంటి మాటలలో ఎక్కువగా పలికేటువంటి మాట, చెప్పేటువంటి మాట ఏంటంటే గనక మిమ్మల్ని దేవునికి సమర్పించుకోండి. గమనించారా మాట? మరి ఏ విధంగా సమర్పించుకోవాలి అని అంటే గనక చాలా జాగ్రత్తగా విషయాలు మంది కూడా విని ఉన్నామని భావిస్తూనే ఉంటున్నాను. కాబట్టి మరొకండి, తరచుగానే ఈ మాటలు కూడా మా నాన్నగారు కూడా చెప్తూనే ఉంటున్నారు. ప్రార్థనలు చేస్తున్నా సరే అనుకోవచ్చు, ఆ పదమును ఉచ్చరిస్తూనే పలుకుతూనే ఉంటున్నారు, మనకు చెబుతూనే ఉంటున్నారు కూడా. దానికి అర్థం ఏంటంటారు? ఈ బ్రదర్ వచ్చినా ఏదో ఎప్పుడో వస్తున్నాడు కదా, ఏదో ఒకసారి రెండుసార్లు పలిక చెప్పాడంటే అనుకోవచ్చు. తరచుగా లేదంటే ఎక్కువగానే అదే చెప్తున్న అదే విషయాన్ని మనం గుర్తు చేస్తున్నాడు. దానికి అర్థం ఏంటంటారు? మనము సరైన విధంగా దేవునికి సమర్పించుకోలేకపోతున్నాము అని. అంతేనంటారా? అది దానికి జవాబు, పూర్తిగా అర్థం అన్నమాట, తన మాటలకు పూర్తిగా అర్థం. ఏది చేసినా దేవుని నామానికి మహిమకరంగా చేయాలని ఈ మాటలు ఎక్కువగా వినబడుతూనే ఉంటున్నాయి తన మాటలు. గమనించినట్లయితే, వింటున్నట్లయితే గనక, పరిశీలిస్తే గనక, అంటే మనము ఏం చేసినా సరే దేవుని నామానికి మహిమకరంగానే బ్రతకాలి, జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. తరచుగా మా మధ్యకు వస్తూ ఇలాగిన దేవుని యొక్క మాటలు మాకు తెలియజేస్తూ మాతో పంచుకుంటున్నటువంటి శ్రావణ్ కుమార్ గారికి ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు. యేసు క్రీస్తు నామములో మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క మిషన్ అన్ని కూడా ప్రాపర్ గా మంచిగా ఉండదు కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాపం వచ్చినప్పటి నుంచి కొంచెం కోల్డ్ గా ఉండి కొంచెం చాలా హెల్త్ చూసుకుంటే అలా నీరసంగా ఉంటూనే ఉన్నాడు. అలా కొంచెం బాధపడినా సరే అనుకోవచ్చు. శుక్రవారం చెప్పాడు కదా, శుక్రవారం రాత్రి వెళ్ళిపోతాను వద్దన్నా బాబు, మీరు కొంచెం బాధపడుతున్నట్టుకున్నారు, కొంచెం మీకు కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఏదో చెప్పుకొచ్చాడు. ఏం లేదు, నువ్వు కొంచెం ఆగు. నేను యాక్చువల్ గా 31st వరకు, ఫస్ట్ వరకు ఉంటామని అడిగాను యాక్చువల్ గా. లేదన్నా ఇగో లెటర్ చూపించాడు. అంటే వారి యొక్క ఎలక్షన్ కమిషన్ ఉంటాయి కదా, పంపిస్తారు కదా, ఈ వీక్ లో ఒక 5 days వరకు కంపల్సరీగా డ్యూటీ చెయ్యాలి, లీవ్ పెట్టకూడదు, రాకుండా ఉండకూడదు. ఒకవేళ తీసుకుంటే కనుక మీ మీద సివియర్ గా యాక్షన్ తీసుకుంటామా లెటర్ జీవో ఉంటుంది కదా, అది కూడా చూపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పటి వరకు ఎన్నో ఎలక్షన్స్ లో నేను ఎలాగ నా పని నుంచి చేసుకున్నా, జాబ్ చేసుకుంటూ వచ్చే ఉన్నాను. నన్ను అలా చూస్తున్నట్టుకున్నారు. సరే, దేవునికి అప్పగిద్దాం, దేవుడు చూసుకుంటాడులే అని అలాగ ఉండిపోయి ఉన్నాడు మన మధ్యన. హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఆయన పని మనం చేస్తున్నట్లయితే కనుక ఆయన నీ పనిని చేస్తాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఆయనను తప్పిస్తాను, ప్రేమిస్తాను, దేవుడు సెలవిస్తూనే ఉంటున్నాడు కదా. హల్లెలూయా. మంచిది. దేవుడు మీకు మంచిగా ఆరోగ్యం ఇచ్చి ఇక సేవల బలముగా నిలబెట్టి నడిపించుకును గాక. ఆమేన్. ఇక ప్రతి సమస్య నుండి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో విడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్క పాట పాడతామా? పాడతామా? పాడ. నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరములో ఇది చివరి పునరుద్ధానపు ఆదివారము. ఇక సంవత్సరంలో మళ్ళా ఇంకో ఆదివారం ఏముందా, ఇంకో శుక్రవారం ఏముందా, ఇంకో శుక్రవారం కానీ ఇంకో ఆదివారం కానీ మనకి లేదు. ఇంకా ఈ సంవత్సరంలో చెప్తున్నాను మాట లేదు. ఇంకా మనం చూడడం చెప్పట్లేదండి. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనకి ఈ చివరి దినాలు మనకు ఉన్నాయి కదండి. మరి మనము మనం ఉన్నది ఏ కాలంలో ఉన్నాము ఏంటి? ఏదో కాలం వినపడుతున్నారు కానీ దాని ముందు నాకు రీచ్ అవ్వలేదు, నా వరకు రీచ్ అవ్వలేదు. అది అంత్యకాలంలో అంటే చివరి కాలంలో. అర్థమవుతుంది కదా నా మాట? అంత్యకాలంలో మనం అందరం కూడా ఉన్నాం, ప్రవేశించి ఉన్నాము. చివరి కాలము, చివరి దినములు, చివరి రోజులు, చివరి గడియలు అనుకోవచ్చు కూడాను కదండి. ఎప్పుడు ఎవరికి ఏది ఏమవుతుందో ఎలాగవుతుందో కూడా మనకు అర్థమవడం లేదు. కాబట్టి గమనించండి, వచ్చేటువంటి సంవత్సరము ఎవరు చూడగలుగుతామో తెలియదు. ఇందాక ఆరాధన అనేటువంటి వేళలో ప్రార్థన చేసి ఉన్నారు, ప్రార్థన చేశారు. ప్రార్థన మీరు గమనించారా, విన్నారా? ఒకసారి ఎంత సంపాదించుకున్నా, ధనవంతుల వల్లే బాగా సంపాదించుకున్నాం అనుకోండి, ఈ రాత్రి వేళలో ఎప్పుడో ఆ ధనవంతుల వల్ల ఎవరైనా ఏదైనా అయిపోతే ఎంత పరిస్థితి, మన పరిస్థితి ఎలా కూడా చెప్పండి ఒకసారి. ఎంత సంపాదించుకున్నా, ఎంతలాగా కూర్చుకున్నా సరే అది మనం ఏమైనా ఖర్చు పెట్టుకోవడం, మనం ఉపయోగించుకోవడానికి ముందున ఉంటుందా? కాబట్టి గమనించండి, అనగా చివరి కాలం వచ్చేసి చివరి కాలంలో ఉన్న ప్రవేశించాం. కాబట్టి మనందరూ కూడా సమీపముగా ఉండాలి దేవునికి. మనం దేవుళ్ళు ఎక్కువగా మనం గడపాలి, దేవుళ్ళు ఎక్కువగా మనం గడపాలి, ఉండాలి. ఉంటే ప్రతి విధమైన ఆపద నుండి, ప్రమాదము నుండి, అలాగనే అవాంఛనీయ సంఘటనల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు, సంరక్షించి కాచి కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకు మించి నేను దేవుని ప్రేమిస్తూనే ఉంటూ ఉంటాడు కూడాను. నువ్వు ప్రేమించకపోయినా ఆయన నేను ప్రేమిస్తూనే ఉంటున్నాడు. అయితే నీవు దేవుని ప్రేమను తెలుసుకొని గుర్తెరిగి ఆ ప్రేమను ఇంకును పొందుకోవాలి అని నువ్వు ఆయనను ప్రేమించడం మొదలు పెడుతున్నట్లయితే కనుక ఆ దేవుని ప్రేమ నీకు ఎలాగుంటదంటే కనుక ఎంతో మధురముగా ఉంటది. ఎంత మధురంగా ఉంటదండి అది? జుంటి తేనె దారుల కంటే కూడా మన దేవుని ప్రేమ మధురముగా, తీయగా ఉంటది. ఆ ప్రేమను మనం అందరం కూడా కావాలని ఇప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటూ ఉండాలి. హల్లెలూయా. ఇప్పటి వరకు మన జీవితంలో చెప్పినాడు కింద చెప్పి ఉన్నాడు కదండి, ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో క్రిస్మస్ మనము చూసి ఉన్నాము, పాల్గొని ఉన్నాము, వెళ్ళి ఉన్నాము, చేసుకుని ఉన్నాం కదండి. మన జీవితంలో మన జీవితంలో కనుక మార్పు రానిచో, మార్పు లేనిచో ఆ క్రిస్మస్లన్నీ కూడా వ్యర్థమే. నువ్వు ఎంతలాగా దేవుళ్ళు గడుపుతున్నా, దేవుని మందిరానికి వెళ్తున్నా, దేవుని సంతానికి వెళ్తున్నా, ఒక వారము అనగా ఏ ఆదివారమో లేదా ఏ శుక్రవారమో, అంటే ఏ ప్రార్థన కూడికైనా సరే అనుకోవచ్చు, మరచిపోకుండా వెళ్ళలేకుండా ఉంటున్నచో నీ భక్తి, నీ యొక్క సాక్ష్యము, నీ యొక్క పరిశుద్ధత ఇవన్నీ కూడా వ్యర్థంగానే పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యర్థంగానే పోతూ ఉంటాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క జనన వేళల్లో చూసినట్లయితే దేవదూతలు వచ్చి గొర్రెల కాపరుకు చెప్పి ఉన్నాయి. ఏమనంటే గనక లోక రక్షకుడు జన్మించి ఉన్నాడు అండి, రాజు జన్మించి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు అని అలాగ జ్ఞానులు కూడా చెప్తూ ఉన్నారు, అడిగి ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ యొక్క దేవదూతలేమో ఆ యొక్క గొర్రెల కాపరులకు ఆ యొక్క శుభవార్తను, ఒక మంచి మాటను, మంచి విషయమును ఆ గొర్రెల కాపరులకు తెలియజేసి ఉన్నారు. అంటే ఏం చేశారండి అక్కడ? దేవదూతలు ఏం చేశాయండి అక్కడ? చెప్పాయి. ఏం చెప్పాయి? మా అక్కకు బాగలేదు, మా అన్నయ్యకి బాగలే,
మా స్థలం బాగాలేదు కొనుక్కుందాం, మా ఇల్లు బాగాలేదు రిపేర్ వర్క్ చేసుకుందాం, ఈ చెప్పాయా? పరలోకం ఉంది అక్కడ, మీరు రారా, మీరు వస్తారా అని అడిగా. ఏం చెప్పలే. భూలోకం అంతా దేవుంది, లేదా సాతాను గడ ఉంటున్నాడు, లేదా మీరు అందరూ దేవుని పెట్టాను, ఇలాగేమని అడిగా? ఈ సంభాషణ కాదా ఇన్ని కూడా? దేవదూతలకు గొర్రెల కాపరి చెప్పినటువంటి మాట ఏంటి అంటే గనక ఏంటండి, మన అందరి కొరకే, లేదా మీ అందరి కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించి ఉన్నాడు, రాజు జన్మించి ఉన్నాడు, లోక రక్షకుడు జన్మించి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు అని చెప్పి ఉన్నాయి. ఒక మంచి విషయమును, ఎంతో సంతోషదాయకంగా ఉండేటువంటి ఆ విషయాన్ని, ఆ వార్తను, ఆ మాటను చెప్పాయి గొర్రెల కాపరులకు. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరు ఏం చేశారండి? వారి కలిగినటువంటి నోటిని బట్టి దానిని ఉపయోగించారు. అంటేనండి, వారి యొక్క నోటిని దేవుని పని కొరకై ఉపయోగించి ఉన్నారు. దేవుని వద్దకు వెళ్దాము, చూద్దామని అనుకున్నారు గొర్రెల కాపరులు. అయితే ఏం చేశారు? సరే ఏదో పుట్టారో చెప్తున్నారు కదా, సర్లే అని వెళ్దాం కదా అని ఏదో ఆ కర్రలు పట్టుకొని టవల్ వేసుకొని వెళ్ళిపోలే. ఏం చేశారు మరి? వారు వెళుతున్నటువంటి మార్గం కూడా ప్రతి ఒక్కరితో అలాగన చెబుతూ వారిని కూడా దేవుని వద్దకు తీసుకొని వెళ్ళి ఉన్నారు. అంటే వారి యొక్క నోటిని దేవుని పని కొరకై ఆ గొర్రెల కాపరులు వాడారు. హల్లెలూయా. సరే, ఆ గొర్రెల కాపులు అలాగనే కొంతమందిని అలాగన వారితో పాటుగా ఆ వార్తను, ఆ యొక్క మాటను తెలియజేసి కొంతమందిని వారితో పాటు తీసుకుని వెళ్ళి ఉన్నారు కదా. అంటే దేవుని వద్దకు మంచిదే, బాగా మంచి చేశారు, తీసుకుని వెళ్ళారు. అక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత మరి అందరు కూడా ఏం చేశారు అంటే దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత వారందరూ వారి నోటిని దేవుని కొరకై వాడారు. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయము ఏంటి అంటే ఒక్కొక్కరి ద్వారాగా మనం సాదృశ్యంగా మనం తీసుకోవాలి. ఒక్కొక్కరిని వారి జీవితాలు బట్టి అనుకోవచ్చు, వారి యొక్క నడవడికలు బట్టి అనుకోవచ్చు, వారి పనులు బట్టి అనుకోవచ్చు. కొన్ని మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, సాదృశ్యంగా తీసుకోవాలి కూడా. అయితే గొర్రెల కాపరులేమో మనకులా పండితులా, మనకులా చదువుకునే వాళ్ళ, మనకులాగా ఏమైనా పెద్ద డిగ్రీలు పొందుకు ఉన్నారా, మరి ఉద్యోగులు చేసి ఉన్నారా అంటే గనక వారి పని మొత్తం ఒకటే. దానికి ఏమి కూడా చదువు అవసరం లేదు. వారు చేసేటువంటి పనికి ఏమి కూడా చదువులు లేదా పెద్ద పెద్ద పట్టాలు, డిగ్రీలు ఉండాల్సిన లేదా తీసుకురావాల్సిన అవసరం లేదు వారికి. జస్ట్ ఏదో ఎలాగున ఆ పని చేయాలో కొంచెం తెలుసుకుని చాలంతే. హల్లెలూయా. అయితే వారి యొక్క వారి నోటిని ప్రతి ఒక్కరికి లేదా అనేకులకు సువార్తను ప్రకటించి ఉన్నారు. మరి మన వరకు వస్తే మరి మనము దేవుడు మనకు అప్పగించిన పని ఒకటి ఉన్నది కదండి. ఏంటి అంటే గనక నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను వారి కొరకు ప్రార్థించు, అలాగనే ఇంకను రక్షించబడలేని బిడ్డలు, ఇంకను నశించిపోయేటువంటి వారిని నువ్వు రక్షించాలి. నువ్వు వారి కొరకు ఆలోచన కలిగి ఉండాలి, వారిని నా యొద్దకు తీసుకొని రావాలి, నడిపించాలి. అనగా మన పని ఏమిటంటే గనక దేవుని గురించి తెలియచేయాలి, చెప్పాలి. దేవుడు నీ జీవితంలో ఎన్నెన్ని కార్యములు చేసి ఉన్నారో, లేకపోతే దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో, ప్రేమించేవాడిగా ఉంటున్నాడో అని ఇలాగన ప్రతి ఒక్కటిని కూడా నువ్వు దేవుని గురించి ఇతరులకు, అనేకులకు తెలియజేసే విధముగా ఉండాలి. క్రిస్మస్ చేశారు, మొదటి క్రిస్మస్ వాళ్ళు చేశారు కదండి. అక్కడ గొర్రెల కాపురు, జ్ఞానులు, ఇంకను గ్రామస్తులు లేదంటే అభివృద్ధి ఉన్నటువంటి జనాలు అందరూ కూడా తీసుకుని వెళ్ళి ఉన్నారు కదా, దేవుని తీసుకెళ్లారు కదండి. వారందరూ కూడా ఏం చేశారు? అక్కడ దేవుని స్తుతించారు, అక్కడ ఆరాధించారు. అదే అక్కడ మొదటి క్రిస్మస్. అక్కడ చేయాల్సిన పని చేసి ఉన్నారు గొర్రెల కాపరులు. అయితే
ఇన్ని సంవత్సరాలుగా మనమందరం కూడా క్రిస్మస్ చేసుకోపోతే ఎలాగండి బాబోయ్, రథ చేయాలండి బాబోయ్, బాబు చేసుకోవాలి, డాన్స్లు వేయాలి బాబోయ్, అందరం ఉండాలని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. కానీ అక్కడ వరకు మాత్రమే మనము క్రిస్మస్ అంటే కనుక అక్కడ వరకు మాత్రమే అనుకుంటూ ఉన్నాం. ప్రయాసపడాలి, దేవుని పని చేయాలి అటువంటి విధముగా ఉండదా అంటే కనుక నిజమైన క్రిస్మస్ మనం ఎప్పుడైనా చేసుకుని ఉన్నామా, చేసామా అనేటువంటి ఆలోచన మనలో రాకపోతూనే ఉన్నది. బట్టలు కొన్నామా, లేకపోతే పిండి మంటలు వండుకున్నామా, లేకపోతే ఏం వండుదామా ఆ టైంకి ఆ రోజున, లేకపోతే ఏ రకంగా, లేదా నేనే వద్దామా, ఇలాగ కొంతవరకు అలాగని అనుకుంటున్నారేమో కానీ దేని పనిని పరిపూర్ణంగా చేసేవారుగా పోని కొద్ది గొప్ప ఆలోచన కలిగి ముందుకు వెళ్తున్నారు, ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండి ముందుకు వస్తున్నారంటే కనుక ఏ ఒక్కరు కూడా రావడం లేదు, చేయడం లేదు. మరి అలాగ నన్ను ఉంటున్నట్లయితే నీది నిజమైన క్రిస్మస్ ఏనా? క్రిస్మస్ చేసుకుంటున్నావు, అది నిజమైన క్రిస్మస్ అయినా? హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా సాక్షి నేను పంచుకుంటూనే ఉన్నా. దేవుడు నా జీవితంలో చేసిన మేలుని బట్టి గొప్ప కార్యాన్ని నేను ప్రతి ఒక్కరిని పంచుకుంటూనే ఉంటున్నాను. దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడే ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేసి చెప్తూనే ఉంటూ ఉండాలి. ఈ లోకంలో చాలా మందిని చూసినట్లయితే కనుక ప్రేమలు నోచుకొనకుండా ఉంటున్నారు, శాంతి లేకుండా ఉంటున్నది, సమాధి లేకుండా ఉంటున్నది, దేవుని కారణం చూడలేకుండా ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యల చేత బాధపడుతూనే దుఃఖిస్తూనే అలా సతమతమవుతూ బాధపడుతూనే ఉంటున్నారు కూడా. మనం ఏమీ చేయట్లేదు. అలాగా తెలుసుకున్నావా? అలాగా ఇక్కడ వరకు మాత్రం అనుకుంటున్నది. నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావు, నిజమైన క్రిస్మస్ కాదండో ఏది. మరి దేవుని పని చేయాలి, దేని వైపు తిప్పాలి కదా, దేవుని వైపు నడిపించాలి, తీసుకొని రావాలి కదా. తీసుకురావడం లేదు. వాళ్ళు రారండి, మీటింగ్ తీసుకురండి అమ్మా, వస్తారంటే కనుక వాళ్ళు రారండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే కనుక చెవికి పని చెప్పాలి. ఆ దేవదూతలు వచ్చి గొర్రెల కాపరితో మాట్లాడి ఉన్నారు. వారికి మాటలు గొర్రెల కాపరులకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ గొర్రెల కాపరులు ఏం చేశారండి? అక్కడ దేవదూత యొక్క మాటలు గొర్రెల కాపరులు విని ఉన్నారు, ఆలకించారు. దేవదూతల యొక్క మాటలు ఆలకించారు, విని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం మన చెవిని దేవుని కొరకే వాడాలి. ఏంటండి? మన చెవిని దేవుని కొరకే వాడాలి. అదేంటండి? నోటినేమో దేవుని కొరకే వాడాలన్నారు, చెవినేమో దేవుని కొరకే వాడాలన్నారు, మన కాళ్ళేమో దేవుని కొరకే వాడాలి, పరిగెత్తాలి, ఇలాగ అన్ని చెప్తూ ఉంటారేమో. తర్వాత ఇదేంటండి, ఎందుకంటే అలాగా అంటే గనక నీవు నీ సొత్తు కాదు. అర్థమవుతుందండి? నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తై ఉన్నావు. కాబట్టి నశించిపోతున్నటువంటి మన కొరకే ఆయన తన రక్తాన్ని అక్కడ చిందించాడు, కాల్చాడు. తన ప్రాణాన్ని కూడా మన కొరకే అక్కడ సిలువలో పెట్టి ఉన్నాడు. ఈ మర్చిపోయి నోటితోటి వ్యర్థమైనటువంటి దుర్భాషలు ఆడుతూనే అనేక రకాలుగా, చిన్న బిడ్డలేంటి, కొంచెం పెద్దవారినేంటి, ఏమీ కూడా చూడకుండా పలు రకాలుగా మాటలు మాట్లాడుతూనే ఉంటూ ఉన్నాం. క్రిస్మస్ చేస్తూనే ఉంటున్నాం, పాల్గొంటూనే ఉంటున్నాం, క్రిస్మస్ బాగోదండి అంటూనే ఉన్నాం. కానీ నోటితోటి వ్యర్థమైన లేదంటే కనుక దుర్భాషలు ఆడటమే అయిపోతూనే ఉంటున్నది. మరి చెవిని ఏం చేస్తున్నామంటే కనుక ఏముందండి, పాటలు వస్తున్నాయి, ఏదో టీవీలో వస్తున్నాయి, లేదంటే కనుక ఏదో బయట పెట్టినారు వింటున్నాం, వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాటల కొరకే మనం ఎప్పుడు కూడా ఆశపడి వినేవారుగా ఉంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడే అని మనము సిద్ధంగా ఉండి ఆ మాటలు వినుటకే ఇష్టపడుతూనే ఉంటూ ఉండాలి. చెప్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా, దేవుడు నాతో ఎలా మాట్లాడతానండి బాబు, నాతో ఎప్పుడు మాట్లాడలేదండి అని ఎప్పుడు కూడా అనుకోకండి. దేవుడు ఎవరితోనైనా ఏ విధంగానే సరే మాట్లాడతాడు, మాట్లాడగలడు కూడాను. హల్లెలూయా. ఏ విధంగా అంటే చిన్న బిడ్డలతో సహా మనతో మాట్లాడుతూ ఉంటాడు.
గాడిదతో అక్కడ ప్రవక్త చేత మాట్లాడలేదా? గాడిద మాట్లాడుతుంది ఏమైనా? మాట్లాడగలదా గాడిద? మాట్లాడలేదు. అలాంటిది గాడిదతోనే దేవుడు తన ప్రవక్తతో మాట్లాడి ఉన్నాడు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడాలంటే కనుక ఏ విధంగానైనా సరే, దేంతోనైనా సరే మనతో మాట్లాడగలడు. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డతోటో లేకపోతే పెద్దవారితో, ఒక సాకులతోనో ప్రవక్తతోటో ఏదో విధంగా ఏదో రూపంలో మనతో వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో విధంగా తన వాక్యాన్ని మనకి చూపించడం కూడా, తన స్వరం వినిపింప చేయడం కూడా ఇలాగన జరుగుతూనే ఉంటూ ఉంటది. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మనము వినుటకి ఆసక్తి కలిగే ఉంటూ ఉండాలి. ఏ ప్రార్థన కూడిక అనుకోవచ్చు, మనం వెళుతూ దేవుళ్ళు గడుపుతూ దేవుని యొక్క మాటలు మనం ఆలకించే వారుగా, దేవుళ్ళు బలపడే వారుగా, దేవుళ్ళు ఎదిగే వారుగానే ఉంటూ ఉండాలి. దేవుని మాటలు ఆలకించకుండా ఉంటున్నట్లయితే నువ్వు దేవుళ్ళు ఏమి ఎదగకుండా ఉంటూ ఉంటావు. నీకు ఆత్మ జీవితం ఏతము ఎదుగుదల లేకుండానే ఉంటూ ఉంటది. బలం లేదు నీకు, అప్పుడు ఏమి ఇప్పుడు ఆత్మీయంగా నువ్వు నిలబడలేకపోతూ ఉంటావు. శోధన వచ్చిన వేళలో, సమస్య వచ్చిన వేళలో నువ్వు పడిపరిస్థితుల్లోనే ఉంటూ ఉంటావు, కానీ గట్టిగా నిలబడలేకుండానే పోతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక నువ్వు అనేక విషయాలు ఉంటున్నాయి, కానీ సమయం అవుతూనే ఉన్నది. కాబట్టి ఇక దినమున మనకు ఆరాధన మనము 12 గంటలకు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి గమనించండి, యొక్క మాటలు నేను ముగిస్తూనే ఉంటున్నాను. కాబట్టి ఇక సంవత్సరం చెప్పి ఉన్నారు కదండి, నూతన సంవత్సరం అంటే ఇంకా మహా అయితే 3 రోజులు ఉన్నాయి కదండి. అప్పుడు మేము తీర్మానం తీసుకుంటాం దేవుని దగ్గర. ఇంకా అక్కడి నుంచి చూసుకోండి, మేము అలా బతుకుతాం, ఇలా ఉంటాం, అలా ఉంటాం, అలా చేస్తాం. ఎప్పుడు కూడా అనుకోకండి, చాలా జాగ్రత్తగానే దేవుళ్ళో ఎదగవలసిందిగా, దేవుళ్ళో బ్రతకవలసిందిగా, దేవుళ్ళో నడవలసిందిగా నేను అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మనం ఎప్పుడు కూడా దేవుని సమీపంగా ఉన్నట్లయితే దేవుడు మనకి ప్రతి విధముగా మనకి సహాయమును లేదా తోడ్పాటును, అలాగనే బలమును, శక్తిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించి సమస్తను సమకూర్చి మనతో ఉండి మన ముందుకు నడిపించబోతూనే ఉంటూ ఉంటాడు. కాబట్టి అట్టి విధంగానే దేవుళ్ళు బాగా ఆత్మీయంగా ఎదుగుతాం, దేవుళ్ళ ముందుకు సాగుతాం. అటువంటి కృపను ధన్యతను మనకందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.